పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఆయనకు ఎంత మంది అభిమానులు ఉన్నారో, ఎంత మంది ఆయనను ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉంటారో, అంతే మంది ఆయనను ఇప్పటికీ కూడా వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విషయంలో దొరుకుతాడా, ఏ విషయంలో ఆయనను ఎప్పుడు ఏ విధంగా మాటలని బాధ పెట్టాలా అని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అలాంటి వాళ్ళల్లో ఆంధ్రాకు సంబంధించి వైసీపీ పార్టీ నేతలైతే, తెలంగాణకు సంబంధించి మరికొంతమంది కూడా ఉన్నారు. ఇక అధికార పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎప్పుడు ఏ సందర్భం దొరుకుతుందా పవన్ కళ్యాణ్ ఏదో ఒక మాట మాట్లాడదామా అంటూ గతంలో రాజోల పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఈ విధంగా మాట్లాడేది లేకుండా ఆయన మాట్లాడింది తప్పు. ఇక కొంతమంది అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలంటేనే ఆయనకు పడదు, తెలంగాణ అంటేనే పడదు. ఉద్యమ కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ కు తెలంగాణ అంటే నచ్చనే నచ్చదు. అప్పటి నుంచే తెలంగాణకు ఆయన వ్యతిరేకి అంటూ కూడా ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. పెద్ద ఎత్తున ఆయనను తిడుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇటు కొండగట్టుకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు గాని, ఆయన కొండగట్టు ఆలయానికి సంబంధించి ఆయన చేస్తున్న సంక్షేమ పనులు కానీ, అంటే సేవా కార్యక్రమాలు కానీ ఇప్పుడు అందరినీ కూడా ముక్కు మీద వేలేసుకునేలాగా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించిన వాడు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాకు సంబంధించిన వాడు అంటూ ఎంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరే. తెలంగాణకైనా ఆంధ్రాకైనా పవన్ కళ్యాణ్ ఒక్కరే. ఎందుకంటే సమస్య ఎక్కడైనా సరే, అది తెలంగాణలో అయినా సరే, ఆంధ్రాలో అయినా సరే, అధికారంలో ఉన్నా సరే, అధికారంలో లేకపోయినా సరే, సమస్య అంటే అక్కడికి వెళ్ళి వాటిని పరిష్కరించేవాడు పవన్ కళ్యాణ్. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ను గతంలో రాజోలు పర్యటన జరిగినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల గురించి ఏ విధంగా విమర్శలు చేశారో, మరి ఇక ఇప్పుడు వాళ్ళే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇటు కొండగట్టుకు సంబంధించి ఇక్కడ ఇంకొక విషయం, కొండగట్టు ఆలయానికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఎంతో గొప్పదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నేరుగా టీటీడీ వాళ్ళని ఆశ్రయించి ఇటు కొండగట్టు దేవాలయానికి పలానా కొన్ని లక్షల నిధులు కావాలి అని ఆయన నేరుగా అడిగినా కూడా వాళ్ళు ఆ నిధులను మంజూరు చేస్తారు. కానీ ఆయన అలా చేయలేదు. ముఖ్యమంత్రిని ఆయన ఆశ్రయించి ముఖ్యమంత్రితో కొండగట్టు ఆలయ అభివృద్ధి గురించి చర్చించి ఆ తర్వాత కొండగట్టు ఆలయానికి చంద్రబాబు నాయుడు చొరవతో ముఖ్యంగా ఇటు టీటీడీ నుంచి దాదాపుగా 33 కోట్ల వరకు టీటీడీ తరపున కొండగట్టు ఆలయానికి ఇచ్చారు. ఇక అయితే కొండగట్టుకు పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొండగట్టు ఆలయం ఆయనకు పునర్జన్మనిచ్చింది. గతంలో ప్రజారాజ్యం పార్టీ 2008లో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కరెంట్ షాక్ కొట్టడంతో ఆయన అంటే ప్రాణాలు కోల్పోయేంత స్థాయికి ఆయన ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో అప్పుడు ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దయతోనే ఆయన ప్రాణాలతో బయటపడ్డారని, ఆ సమయంలో ముఖ్యంగా చాలా మందికి కరెంట్ షాక్ కొట్టడంతో ఈయనకి ఎలాంటి కాకపోతే చిన్న చిన్న దెబ్బలు తగిలినంత మాత్రం అంటే ఆయన ప్రాణానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండడానికి ఆ సంఘటనకు సంబంధించి ఆంజనేయ స్వామి దయ వల్లనే ఇప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారని, ఆంజనేయ స్వామి వల్లనే ఆయనకు పునర్జన్మ ప్రాప్తించిందని పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు చెప్పారు. ఎప్పుడు తెలంగాణకు వచ్చినా ముఖ్యంగా కొండగట్టు ఆలయానికి వచ్చి అక్కడ ఆయన ఆలయంలో దర్శనం చేసుకోవడం మనందరికీ తెలిసిందే. ఇక అప్పుడు ఎప్పుడైతే 2024 ఎన్నికలప్పుడు వారాహి యాత్రకు సంబంధించి కూడా ఆయన మొదట ప్రారంభించింది కొండగట్టు నుంచి. అంత విశ్వాసం ఆంజనేయ స్వామి అంటే, అంజనీ పుత్రుడు పవనసుతుడు అంటూ కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆయన పిలుచుకుంటూ ఉంటారు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటు కొండగట్టును మర్చిపోకుండా కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆయన దగ్గరికి ఆయన వస్తూ ఆయన దర్శనం చేసుకుంటూ ఎప్పటికప్పుడు గతంలో అంటే అధికారంలో లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కొండగట్టు ఆలయానికి మొదటగా వచ్చారో అప్పుడు కూడా దాదాపుగా 11 లక్షల వరకు ఆలయానికి విరాళాన్ని ఇచ్చారు. మళ్ళీ అది ప్రభుత్వకి సంబంధించిన నిధులు కావు, ఏదో పార్టీకి సంబంధించిన నిధులు కూడా కావు, ఆయన సొంత నిధుల నుంచి దాదాపుగా 11 లక్షల వరకు ఆలయానికి ఇచ్చారు. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026 జాన్ 3న మళ్ళీ ఆయన కొండగట్టుకు వెళ్ళనున్నారు. ఇక కొండగట్టులో ఇటు కొండగట్టు ప్రజలు కూడా ఆయన ఎంతగానో కోరుకున్నారు. ముఖ్యంగా ఇటు టీటీడీ నుంచి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పనులను మీరే మొదలు పెట్టాలి, ఆ పనులకు సంబంధించి శంకుస్థాపన మీరే చేయాలని ఇటు కొండగట్టు ప్రజలు కోరుకోగా ఆయన సరేనంటూ ఒప్పుకున్నారు. ఇక ఇప్పుడు జనవరి 3న
పవన్ కళ్యాణ్ మళ్ళీ కొండగట్టుకు రానున్నారు. కొండగట్టుకు వచ్చి అక్కడ 100 గదుల నిర్మాణాలు, అదే విధంగా ఇటు మాల వేసుకొని విరమణ దీక్షకు సంబంధించి పెద్ద భవనాలు కూడా, వీటన్నిటిని కూడా నిర్మించేందుకు అక్కడ శంకుస్థాపన చేయడానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఇంకా ఇప్పుడు చెప్పండి, ఇక మొన్నటి వరకు రాజోలు పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు కదా, మరి ఇప్పుడు ఆయన వస్తున్నారు, అంతే తీవ్రంగా ఆయనను స్వాగతించి ఆయనకు వెల్కమ్ చెప్తారా, లేదంటే అవి ఇవి రీజన్స్ చెప్పుకుంటూ, లేదంటే నిధులు కేటాయించలేదు, నిధులు మంజూరు చేయలేదు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అంటూ విభేదించుకుంటూ పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ఇప్పుడు కావాలని ఏదో ఒక మాటలు అంటూ ఉంటారా? ఇప్పటికైతే తెలంగాణ ప్రజలు మాత్రం ఇటు పవన్ కళ్యాణ్ పై ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. ముఖ్యంగా గతంలో ఇటు తెలంగాణలో జనసేన పార్టీకి సంబంధించి కానీ ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ కు అండగా ఎవరైనా ఉన్నారా అంటే తెలంగాణ ప్రజలనే చెప్పుకోవాలి. ఈ మాట స్వయాన పవన్ కళ్యాణ్ నోటి నుంచే ఎన్నో సార్లు వచ్చింది. పవన్ కళ్యాణ్ అయినా ఇటు తెలంగాణ ప్రజల విషయంలో ఎప్పుడూ కూడా, ఏ విషయంలో కూడా ఇప్పటికీ కూడా భారతదేశ స్థాయిలో కూడా ఎక్కడికి వెళ్ళి ఎక్కడ మాట్లాడినా కూడా తెలంగాణ వాళ్ళకుండే నమ్మకం, తెలంగాణ వాళ్ళకుండే పట్టుదల కూడా ఎవ్వరికి లేదంటే ఇటు తెలంగాణ ప్రజలను కొనియాడేవారు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ గురించి ఇంకా ఏదో మాట్లాడాలి, ఇంకా ఏదో తప్పులో దొరికియాలి, ఇంకా ఏదో ఒక రకంగా విమర్శించాలి, ఆయన చుట్టూ నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇక వాళ్ళ కర్మ అని చెప్పుకోవాలి.